వెల్కమ్ టు గాస్పెల్ మినిస్ట్రీస్. ప్రభు పెట్ట మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నానండి. నేటి నీ వాక్యమే జీవము అనే కార్యక్రమానికి స్వాగతం. నేటి అంశం దేనిని బట్టి నీ అతిశయము. దేనిని బట్టి నీ అతిశయము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లేఖన భాగంలో దేవుడు దేనిని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి అతిశయించకూడదు అని మానవులకు స్పష్టంగా తెలియజేస్తున్న విషయం అండి. భూమి మీద ఉన్న ప్రజలు చాలామంది వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న పేరు ప్రతిష్టల్ని బట్టి అతిశయిస్తూ ఉంటారండి. ఈ అతిశయం అనుమాట గర్వము అనే పర్యాయ పదంగా కూడా వాడబడుతుందండి. అతిశయం అనగా గర్వం అని కూడా మనము చెప్పుకొనవచ్చు. ఒక వ్యక్తికి చాలినంత కంటే ఎక్కువ ధనం ఉండడం, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండడం మరియు రాజకీయ అధికారం కలిగి ఉండడం చేత ఆ వ్యక్తికి ఉండే అతిశయము అంతా ఇంత కాదండి. ఆ వ్యక్తి ఇక భూమి మీద నిలబడకుండా గర్విస్తూ ఉంటాడు. మానవులు ఇదంతా ఎందుకు చేస్తారంటే సోషల్ సెక్యూరిటీ కొరకండి. అధిక ధనం ఉంటే సోషల్ సెక్యూరిటీ, మరియు మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటే సోషల్ సెక్యూరిటీ, అధికారము కలిగి ఉంటే సోషల్ సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ కొరకు మానవుడు ప్రాకులాడుతూ ఉంటాడండి. అయితే దేవుడు అంటున్నాడు, దిస్ ఈజ్ నాట్ ద సెక్యూరిటీ. సెక్యూరిటీ దీనిలో లేదు. దేవుణ్ణి దేవునిగా తెలుసుకొనడంలో నిజమైన సెక్యూరిటీ ఉందండి. దేవుణ్ణి దేవుడిగా గ్రహించడం చేతనే మన లైఫ్కి, మన లైఫ్ తర్వాత కలగబోయే నిత్య జీవమునకు సెక్యూరిటీ లభిస్తుంది. ఇక్కడ నా సాక్ష్యంను చిన్నగా పంచుకుంటాను. నేను ప్రభుని ఎలా తెలుసుకున్నానంటే, నేను ఏదో ఆశించి కానీ లేదా నా కష్టాలు తీరుతాయని నేను ప్రభుని అంగీకరించలేదు. అట్ ద ఏజ్ ఆఫ్ 9th and 10th క్లాస్లో నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి అన్వేషణలో భాగంగా నేను అనేక మత గ్రంథాలు చదవడం ప్రారంభిస్తుండగా నా ఆత్మీయ తల్లి అయిన సునీల టీచర్ గారు చక్కటి బోధన అందించి యేసు ప్రభుని దేవుడిగా పరిచయం చేశారు. ఆయనే దేవుడిగా మంచి ఫౌండేషన్ను బోధించారండి. సో ఆ ఫౌండేషన్లో నేను పెరిగి ఇప్పటి వరకు కూడా నా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. సో నా జీవితంలో ఎప్పుడూ నేను గర్వించే ఒకే ఒక అంశం ఏంటంటే, దేవుడిని నేను ఏదో ఆశించి తెలుసుకోలేదు. నాకు మేలు జరుగుతుందని, నాకు ఏదో భౌతికమైన లాభము కలుగుతుందని నేను ప్రభుని విశ్వసించలేదండి. దేవుణ్ణి దేవుడిగా మాత్రమే తెలుసుకుంటాను బట్టి నేను ఎప్పుడూ అతిశయిస్తుంటాను. దాన్ని బట్టి నాకు చెప్పలేని ఆనందము కూడా కలుగుతూ ఉంటుందండి. సో ఆ ఒక్క విషయంలో నేను ఎంతో అతిశయిస్తూ ఉంటానండి. కమింగ్ టు ద పాయింట్, మనం చూసి ఉంటాము ధనవంతులు దరిద్రులైపోవడం, అధికారము కలిగిన వారు అధికార భ్రష్టులైపోవడం, శౌర్యము కలిగిన వారు నామరూపాలు లేకుండా అయిపోవడం, శక్తివంతులు కాలగర్భంలో కలిసిపోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటామండి. శూరులు వీరులు శాశ్వతంగా ఈ భూమి మీద మనము పరిపాలన చేస్తాము అనుకున్న వారు కనపడకుండా పోయారు. వారి బలం ఎక్కడ, వారి శౌర్యం ఎక్కడ, వారి ఐశ్వర్యం ఎక్కడ? 20వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉంది, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. సమస్త జ్ఞానముతో పూర్ణుడైనటువంటి సొలొమోను మహారాజు కూడా తన చివరి దినాల్లో అంటాడు, భూమి మీద మానవులు చేసే ప్రతి ప్రయత్నము వ్యర్థం వ్యర్థం వ్యర్థము అంటాడండి. మానవుడు బాల్యమందే తన దేవుణ్ణి ఎరుగుట, తన సృష్టికర్తను తెలుసుకొనుట అతనికి ఎంతో మేలు అని ప్రబోధిస్తాడండి సొలొమోను మహారాజు. ఈ లోకంలోని జ్ఞానము, ఐశ్వర్యము, బలము అంతా కూడా నశించిపోతుంది. కానీ దేవుణ్ణి తెలుసుకున్న వారు మాత్రము నిత్య జీవములో శాశ్వతంగా జీవిస్తారు. ఈ లోక జ్ఞానము, ఐశ్వర్యము, బలము కొరకు ప్రజలు ఎందుకు ప్రాకులాడతారంటే, ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ సెక్యూరిటీ, మరి అదేవిధంగా రేపు ఏమి జరుగుతుందో అనేటువంటి భయము చేత రేపటి గురించి వారు జాగ్రత్త పడడం కోసం వీటన్నిటిని ఆచరిస్తుంటారండి. కానీ లేఖనం అంటోంది సామెతలు 27:1,
రేపటి దినమును గురించి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కనుక మనము రేపటి గురించి మనం ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు. ప్రభువుని యందు మనము ఆధారపడితే ప్రభువే మన జీవితాన్ని నడిపిస్తుంటాడు. పెద్ద పెద్ద భవంతులు, పేరెన్నికగన్న పట్టణాలు ఒక చిన్న భూకంపము చేత నామరూపాలు లేకుండా పోవడం మనము వార్తల్లో వింటూ ఉంటాము, మన కళ్ళారా చూస్తూ ఉంటామండి. వరల్డ్ సేఫెస్ట్ కార్లు అనబడే వాహనాల్లో ప్రయాణించే రాజకీయ నాయకులు ప్రమాదాల చేతనో మరి శత్రువుల దాడుల చేతనో వారు చనిపోవడం మనము చూస్తూ ఉంటాము. మరి సేఫ్టీ ఎక్కడుంది? భద్రత ఎక్కడుంది? వారి సోషల్ సెక్యూరిటీ ఎక్కడ పోయింది? అయితే దేవుని తెలుసుకుని రక్షింపబడిన వ్యక్తికి ఈ భూమి మీద దారిద్ర్యము సంభవించినప్పటికీ, ఈ భూమి మీద బలము, ఐశ్వర్యము, జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా అతను నిత్య జీవితంలో శాశ్వతముగా జీవించాడు. ఈ భూమి మీద ఉన్న సకల ఐశ్వర్యములన్నీ కూడా ఇచ్చిన మనము రక్షణని కొనగలమా? దట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. భూమి మీద ఉన్న వెల్త్ అంతటితో మనము మన రక్షణని కొనుక్కోలేము. అది దేవుని చేత ఉచితముగా మనకు అనుగ్రహింపబడు వరము. ఈ భూమి మీద ఉన్న ఎంత చదువుని మనము చదువుకొని ఎంత జ్ఞానము సంపాదించుకున్నప్పటికీ మనము దేవుని రక్షణను కొనగలమా? దేవుని రక్షణను మనము తెలుసుకొనగలమా? ఈ లోక జ్ఞానము చేత కానీ, ఈ లోక ఐశ్వర్యము చేత కానీ మనము రక్షణను పొందుకోలేమండి. అది దేవుని యొక్క ఉచిత కృప అనుగ్రహము ద్వారా మాత్రమే మనకు సంభవిస్తుంది కనుక దేవునిగా తెలుసుకొని అందులో మనము అతిశయించవలెను. ఇవన్నీ పక్కన పెడితే క్రైస్తవులలో మరీ ముఖ్యముగా సేవకులలో తమ మినిస్ట్రీని బట్టి అతిశయం కలగడం మనము గమనిస్తూ ఉంటామండి. ఇది మరింత ప్రమాదకరమైనటువంటి విషయం. పెద్ద పెద్ద సంఘాలను బట్టి అతిశయించడం, ఎక్కువ మంది సంఘ సభ్యులు కలిగి ఉండడాన్ని బట్టి అతిశయించడం, ఎక్కువ ఆత్మీయ వరాలను బట్టి అతిశయించడం, ఎక్కువ బ్రాంచ్ సంఘాలను స్థాపించడం చేత అతిశయించడం, ఎక్కువ కాలము మినిస్ట్రీలో సక్సెస్ఫుల్గా కొనసాగుతుండడం చేత అతిశయించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ ఎండ్లెస్ అండి. సో సేవకులు ఈ విధంగా గర్విస్తూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారండి. ఇది కూడా చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం అండి. పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం వరకు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయను. ఈ విధంగా మనము సేవ చేస్తున్నామంటే, లేదా దేవుని సేవలో వర్ధిల్లుతున్నామంటే దానికి కారణం మనము ఘనులము, మనము జ్ఞానవంతులము, గొప్ప రాజవంశీయులము అని కాదు కానీ దేవుని మహాకృపచేత మనం పిలువబడ్డాము. లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు జ్ఞానహీనులైనటువంటి మనల్ని ఏర్పరచుకొని ఆయన సేవను చేయిస్తున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అని మనము దేవుని యందు అతిశయించవలెనే కానీ మన మినిస్ట్రీని బట్టి మనము అతిశయించకూడదు. మనం చేస్తున్న సేవను బట్టి మనము అతిశయించకూడదండి. మినిస్ట్రీని బట్టి కలిగే అతిశయము మరింత ప్రమాదకరమైనటువంటి విషయమని గమనించాలి. అతిశయం పాపము కాదు. అయితే దేనిని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి అతిశయించకూడదు అని దేవుడు ఇర్మియా 9లో చెప్పినట్టు మనము ఈ లోక విషయాల్ని బట్టి అతిశయించడం వల్ల మనకు కలిగేటువంటి లాభము కించిత్తు కూడా లేదు. అయితే దేవుణ్ణి దేవుడిగా తెలుసుకొనడాన్ని బట్టి మనము అతిశయించడం వలన మన ఆత్మకు ఎంతో ఆనందం కలుగుతుంది, మనకు నిత్య జీవము కలుగుతుంది. కనుక ఇప్పటికైనా మీరు దేని యందు అతిశయిస్తున్నారో ఆ అతిశయ కారణమంతటిని బట్టి దేవుని క్షమాపణ అడగండి. దేవుణ్ణి దేవుడిగా, నిజమైన దేవుడిగా మీరు గ్రహించుటని బట్టి అతిశయిస్తుంటే అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. లేదా మీ డబ్బుని బట్టో, మీ బలాన్ని బట్టో, మీ జ్ఞానాన్ని బట్టో మీరు అతిశయిస్తుంటే ఇదే సరైన సమయము. ఇప్పటికైనా అతిశయం నుండి బయటపడండి. దేవుణ్ణి
క్షమాపణ వేడుకోండి. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం మరొక సందేశంతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.